ప్రభునందు ప్రియులైన మీ అందరికీ కూడా ప్రభు అయిన యేసు నామంలో శుభాభివందనాలు. అందరికి వందనాలండి. చూడండి, కీర్తనల గ్రంథం 34వ కీర్తన. కీర్తనల గ్రంథం 34వ కీర్తన 10వ వచనం. సింహపు పిల్లలు లేమి కలవై ఆకలిగొనును, యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువయ్యి ఉండదు. ప్రియ దేవుని బిడ్డలారా, దయచేసి ఆలకించండి. మీకు అందరికీ ఇది తెలిసిన వాక్యమైనా ఇందులో ఉన్న లోతైన విషయాలు మనం ధ్యానం చేద్దాం. ఇక్కడేం రాయబడి ఉంది? సింహానికి ఉన్న పిల్లలు, సింహపు పిల్లలు. అవైనా లేమి కలిగి ఉండొచ్చు, కొదువలతో ఉండొచ్చు, కొరతలతో ఉండొచ్చు. అయితే నన్ను ఆశ్రయించు వారికి, దేవుణ్ణి ఆశ్రయించు వారికి, ఆశ్రయించడం అంటే ఏంటి పాస్టర్ గారు, మాకు అర్థం కావట్లేదు అనొచ్చు. దేవుని మీద ఆధారపడిన వారికి. హల్లెలూయా. ఆశ్రయించడం అంటే ఆయన మీద ఆధారపడడం. ఆయన మీద ఆధారపడిన వారికి ఏ మేలు కూడా కొదువయ్యి ఉండదు అని దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మరి మనం అందరం దేవుని మీద ఆధారపడాలి. దేవుని మీద మనం ఆధారపడాలి. అప్పుడప్పుడు అంటుంటారు, అయ్యా నీ మీద ఆధారపడ్డాం, నువ్వు డబ్బులు ఇస్తావని, ఇదిగో మేము పెళ్లి పెట్టుకున్నాం, నీ మీద ఆధారపడ్డాం, మళ్ళా నువ్వు అటు ఇటు చేస్తే మేము ఇబ్బంది పడతాం. అప్పు తీసుకునే వాళ్ళు, అప్పు ఇచ్చే వాళ్ళతో చెప్పే మాటలు ఇవే కదా. కాబట్టి మనం మనుషుల మీద ఆధారపడుతూ ఉంటారు. అయితే మనం అందరం దేవుని మీద ఆధారపడాలి. దేవుని మీద మనం ఆధారపడితే ఆయన అంటున్నాడు, అలాంటి వారికి ఏ మేలు కూడా కొదువయ్యి ఉండదు. అంటే ప్రతి మేలు వాళ్ళకి ఏది అవసరమో, ఏది అక్కరో, ప్రతి మేలు వాళ్ళకి నేను చేస్తాను అంటున్నాడు. దేవుని మీద ఆధారపడాలి. భూమి మీద ఎవరైనా దేవుని మీద ఆధారపడితే వాళ్ళకి దేవుడిచ్చిన గొప్ప వాగ్దానం ఇది. సింహపు పిల్లలైనా లేమి కలిగి ఆకలిగొంటవి తన్ను ఆశ్రయించే వారికి, యెహోవాను ఆశ్రయించే వారికి, ఆయన మీద ఆధారపడే వారికి ఏ మేలు కూడా కొదువయ్యి ఉండదు. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ ఒక విషయం మీకు చెప్పాలి. పాస్టర్ గారు, మేము దేవుని మీద ఆధారపడ్డాం, అయినా కూడా మాకు చాలా కొదువులు ఉన్నాయి. మీలో చాలా మంది దేవుని మీద ఆధారపడ్డారు. నేను దేవుని మీద ఆధారపడ్డా, మనం అందరం దేవుని మీద ఆధారపడ్డాం. అయినా కూడా మనలో కొన్ని కొదువులు ఉన్నాయి, కొన్ని కొరతలు ఉన్నాయి, చాలా కొదువులతో ఉన్నాం. మరి ఇప్పుడు ఏం చేయాలి? ఏం చేయాలి మనం? అక్కడేమో యెహోవాను ఆశ్రయించే వారికి, అంటే ఆయన మీద ఆధారపడిన వారికి ఏ మేలు కొదువయ్యి ఉండదు అని రాయబడింది. అందులో ఏమి స్వచ్ఛ వ్యవహారం ఏమి లేదు, ఖచ్చితంగా ఉందన్నమాట. కానీ మనకు చూస్తే అనేకమైన కొదువులు ఉన్నాయి. మనం ఆయన మీద ఆధారపడి ఉన్నాం, అయినా కొదువులే తీరడంలా. ఏం చేయాలి? ఎట్ట చేయాలి అంటే మనం ఒక అడుగు ముందుకు వేయాలి. దేవుని మీద ఉత్తగా ఆధారపడటం మాత్రమే కాదు, ఒక అడుగు ముందుకు వేయాలి. అలా ఒక అడుగు ముందుకు వేస్తే మీ కొరతలన్నీ తీరతాయి. దేవుడి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు వాక్యం వింటే మీకు అర్థమైపోద్ది. ఇప్పుడు కేవలం దేవుని మీద ఆధారపడి
అయ్యా నీ మీద ఆధారపడ్డా, నీ మీద ఆధారపడ్డా, నీ మీద ఆధారపడ్డా అని మనం ఉత్తగా చెప్పుకుంటా ఉంటే కొదువులు తీరవు. ఆధారపడిన మనం ఒక అడుగు ముందుకు వేయాలి. అలా కొంతమంది వేశారు. వాళ్ళెవరో మీకు చూపిస్తా, మీ చేతే చదివిపిస్తా, మీరు గ్రహించుకోండి. ఎందుకంటే గ్రహించాలి. అందుకని యేసు ప్రభువు చెప్పాడు, ప్రతి దగ్గర చెప్పాడు ఏమని, వినగలిగిన చెవులు, గ్రహించగలిగిన హృదయం అనేది కావాలి. ఇప్పుడు ప్రతి చెత్త చెదారం వినేదానికి చెవులు బాగుంటాయి. దేవుని ఉపదేశాన్ని, బుద్ధి కలిగిన మాటల్ని, జ్ఞానయుక్తమైన మాటల్ని వినేదానికి మనుషులకు చెవులు లేవు. ఇంట్లో ఇల్లునే సినిమా హాల్గా మార్చి పెద్ద బాక్సులు తెచ్చి పెట్టుకొని, హోమ్ థియేటర్లు పెట్టుకొని బాగా సినిమాలు చూస్తా ఎంజాయ్ చేయటం బాగా వాళ్ళకి వినేదానికి బాగుంది. నానా చెత్త చెదారమంతా ఎదిగిన పిల్లకాయలను పెట్టుకుని వినేదానికి సిగ్గు శరం వాళ్ళకి లేదు. కానీ వాక్యము వినేదానికి మాత్రం చెవులు లేవు ప్రియులారా. చాలా విచారం అండి, చాలా బాధ ప్రియులారా. అందుకే వినగలిగిన చెవులు, గ్రహించగలిగిన హృదయం. గ్రహించాలి, మనిషి అన్నవాడు గ్రహించాలి ప్రియులారా. ఏదో జరిగిపోతుందిలే, ప్రతివాడు అంటాడు, ఎత్తినది మనకు రాసి పెట్టింది. ఈ పనికి మాలిన మాటలయ్యి. రాసి పెట్టింది జరిగితే దేవుడెందుకు, పశ్చాత్తాపడ్డం ఎందుకు, ప్రభువుకి ప్రార్థన చేయడం ఎందుకు? లాజిక్ అర్థమైందా? నాకు మొర్ర పెట్టుము నేను నీకు ఏనాయనా అన్నాడా లేదా? 10 సార్లు నాకు మొర్ర పెట్టుమని అన్నాడా లేదా? మరి రాసి పెట్టింది జరిగినప్పుడు ప్రార్థన చేయమని ఎందుకు అడుగుతున్నాడు? అంతే కదన్నా, రాసి పెట్టింది అది జరిగిపోద్ది. అటువంటిప్పుడు ప్రతి ఓడికి జరగద్దు కదా, అటువంటిప్పుడు ప్రార్థన చేయటం ఎందుకు? కాబట్టి ఈ రాసి పెట్టడం, తల మీద రాయడం ఇవన్నీ లేవండి. వాడి క్రియలను బట్టి వాడి బతుకు తెల్లారద్ది. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ఆడపిల్ల పద్ధతిగా బతికి పద్ధతిగా ఉంటే పద్ధతిగా ఒక ఇంటికి పోద్ది, పద్ధతిగా కాపురం చేసుకుని పద్ధతిగా ఆమె బతుకు తెల్లారుతుంది. ఆమెంతా పనికి మాలిన వేషాలు వేసి చిన్నప్పుడే పెద్ద వ్యవహారాలు ఆమె చేస్తే ఆమె బతుకు అట్టనే తెల్లారుతుంది. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా ఆలకించండి. వినగలిగిన చెవులు కావాలి, గ్రహించగలిగిన హృదయం కావాలి. అందుకని ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు, సింహపు పిల్లలైనా లేమి కలిగి ఆకలి కొంటవి. అడవిలో సింహాలకి ఏం కొదవండి? దేన్నైనా పట్టుకుంటాయి కదండి. పెద్ద ఏనుగులను కూడా పట్టేస్తాయి కదండి. 10 ఏనుగులు ఒక ఏనుగు వెళ్తా ఉంది, 10 సింహాలు వచ్చినాయి అంటే వాటిని 10 సింహాలు ఒక ఏనుగుని ముందు వెనకని పట్టేసుకుంటే అది పడిపోతుంది. ఇక దాని మాంసం తినేస్తాయి. కాబట్టి అలాంటి సింహపు పిల్లలైనా లేమి కలిగి ఆకలి కొంటవి. నా మీద ఆధారపడే వారికి ఏ కొదువా ఉండదు. మరి మనకు అనేకమైన కొదువులు ఉన్నాయి కదా, అనేకమైన కొరతలు ఉన్నాయి కదా. మరి దీనికి కారణం అంటే పరిశుద్ధాత్మ దేవుడు నాకు బయలుపరిచిన సత్యం మీకు చెప్తా. మీరు గ్రహించుకోండి, అర్థం చేసుకునే శక్తి ఉంటే అర్థం చేసుకోండి. ఎందుకంటే నీ కొదువులు తీరాలంటే, నా కొదువులు తీరాలంటే దేవుని మీద ఉత్తగా ఆధారపడితే చాలదు. బైబిల్లో కూడా కొంతమందికి కొదువులు ఉన్నాయి. ఆ కొదువులకి కొన్ని సంవత్సరాలైన వాళ్ళకి తీరలా. వాళ్ళు దేవుని మీద ఆధారపడిన వాళ్ళే, కానీ ఒక అడుగు ఎప్పుడు ముందుకేశారో వాళ్ళ కొదువులన్నీ తీరిపోయినాయి. చూడండి ప్రియులారా, 2వ రాజుల గ్రంథం 4వ అధ్యాయం 8వ వచనం.
ఒక దినమందు ఎలీషా షూనేము పట్టణమునకు పోగా అచ్చట ఘనురాలైన ఒక స్త్రీ భోజనమునకు రమ్మని అతన్ని బలవంతము చేసిన గనుక అతడు ఆ మార్గమున వచ్చినప్పుడల్లా ఆమె ఇంట భోజనము చేయుచు వచ్చెను. ప్రియ దేవుని బిడ్డలారా, వినాలి బాగా. ఇక్కడ ఎలీషా అనే ఒక దైవజనుడు ఉన్నాడు. అతడు షూనేము అనే పట్టణానికి వెళ్తా ఉన్నాడు. ఆ పట్టణం మీదుగా పోతా ఉంటే ఆ ఊర్లో ఒక స్త్రీ, ఆమె పేరు రాయబడలా. అదంతా ఆయన చిత్తం. ఆమె పేరు లేదు, అందుకే ఆమెను షూనేమీరాలు అంటారు అంతే. ఆమె ఏం చేసిందంటే ఆ దైవజనుని చూసి ఇంట్లోకి పిలిచి భోజనం పెడతా ఉంది. అతడు ఎంత వద్దన్నా కూడా బలవంతం చేస్తుంది. అతన్ని బలవంతం చేసి మరీ ఇంట్లోకి పిలుచుకుని భోజనం పెడుతుంది. దేవుడి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆమె చేసిందని మీరు కూడా చేయమాకండి, ఎందుకంటే ఆ రోజులు వేరు, చెప్పండి, ఈ రోజులు వేరు. అవి మోసం లేని రోజులండి, మంచి రోజులే. అయ్యే ఎటువంటి తప్పుడు విధానాలు, చెడు లేని రోజులు ప్రియులారా. ఆమె చేసిందని మీరు కూడా రోడ్డును పోయి తెల్ల సొక్క వేసుకునే ప్రతి పాస్టర్ని లోపలికి పిలిచి రాయ అని చెప్పి అన్నం పెట్ట మాకు ఉన్నాయి కూడా జవిరేస్తాడు అతను. అందుకే ఇక్కడ ఏం రాబడిందంటే, ఆమె ఏం చేసిందంటే ఆ దారిన పోతున్న ఎలీషా అనే ఆ దైవజనుణ్ణి లోపలికి పిలిచి అతన్ని భోజనం చేయమని బలవంతం చేసింది ప్రియులారా. అంటే బలవంతం ఆమె చేసిందంటే అతన్ని నే రానమ్మా నాకు పనుందమ్మా నేను పోవాలమ్మా అంటున్నాడు. అయ్యా నువ్వు రాయ్యా రెండయ్యా అని ఈమె బతిమలాడుతుంది. అలా బతిమలాడి ఆ దైవజనుడిని ఇంటికి పిలిచి లోపలికి పిలిచి భోజనం పెడుతుంది. ఆ విధంగా అతను పోయినప్పుడల్లా ఆమె ఇంటికి వచ్చి అతను భోజనం చేస్తున్నాడు. వినాలి బాగా. ఆ తర్వాత ఏందన్నా? ఆ తర్వాత ఏంది? కాగా ఆమె తన పెనిమిటిని చూచి మన యొద్దకు వచ్చుచు పోవుచున్నవాడు భక్తిగల దైవజనుడని. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. వినాలి బాగా. మనుషులకి వివేచన ఉండాలా. ఏముండాలమ్మా? చెప్పండి. ఏముండాలా? వివేచన లేనోడికి మోసమేందో తెలీదు, యథార్థత ఏందో తెలియదు, మంచి ఏందో తెలీదు. చెప్పండి. పల్లమేందో తెలీదు, ఎత్తు ఏందో, లోతేందో తెలీదు, ఎత్తేందో తెలియదు. అంటే ఏమి తెలియదు వాడికి. అది ఇది అనుకుంటాడు, ఇది అది అనుకుంటాడు, కింద పడతాడు, మోసపోతాడు. ఈమెం చేసిందో మీకు తెలుసా? అతన్ని చూసి, అతని వాలకం చూసి, అతని మాటలు చూసి, అతని పద్ధతి చూసి, అతని ప్రవర్తన చూసి ఇతను భక్తి కలిగిన దైవజనుడని నేను గ్రహించానని తన భర్తతో మాట్లాడుతుంది. హల్లెలూయా. ఈరోజు మీరు కూడా ఆ వివేచన ఉండాలి. ఎవరు ఏంది, ఎవరి పద్ధతి ఏంది, ఎవరి యొక్క విధానం ఏంది, వీళ్ళు మాటల వరకేనా, చేతల్లో వీళ్ళకి లేదా, అసలు వీళ్ళకాడ యథార్థత ఉందా లేదా అని పరిశీలించి పరిశోధించి ఆ విధంగా మంచి దైవజనుల వెనక నడవడం మన జీవితానికి ఆశీర్వాదం. హల్లెలూయా, హల్లెలూయా. అంతేగాని ప్రతి ఓడి వెనకాల మనం నడిచామనుకో, వాడు మునగుతాడు. చెప్పండి, వాడు మునగుతాడు. వాడు వెనకపోతే మనం కూడా మునిగిపోతాం ప్రియులరా. అందుకే అబ్రాహాముతో లోతున్నంత కాలం లోతు ఏమయ్యాడు? చెప్పండి, ఆశీర్వదించబడ్డాడు. అబ్రాహాము లాంటి దైవజనుణ్ణి
ఏమండి, దేవుని ఏర్పరచని వ్యక్తిని లోతు ఎప్పుడు వదిలేసాడో లోతు పరిస్థితి ఏమైంది? కుక్కలు చింపినా విస్తరైపోయింది ప్రియులారా. అందుకనే ఈమెం చేసి చూడండి, తన యొక్క భర్తతో మాట్లాడుతుంది ఏమని, అయ్యా మన ఇంటికి వచ్చుచూ పోవచ్చు ఉన్న దైవజనుడు భక్తి గల దైవజనుడని నేను ఎరుగుదును. ఇంకా కావున మనము అతనికి గోడ మీద ఒక చిన్న గది కట్టించి అందులో అతని కొరకు మంచము, బల్ల, పీట, దీపస్తంభము ఉంచుదుము. అతడు మన యొద్దకు వచ్చినప్పుడెల్లా అందులో బస చేయవచ్చునని చెప్పాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, బాగా వినాలి. ఈమె ఒక అడుగు ముందుకేసింది. అది నేను చెప్పబోయేది. ఒక అడుగు ముందుకేసింది ఈమెం చేసిందంటే, అతను వీధిలో వెళతా ఉంటే ఏ పరిచయం లేదు, ఏం లేదు, అతన్ని బలవంతం చేసి ఇంట్లోకి పిలుచుకుని భోజనం పెడతా ఉంది. అయ్యా నువ్వు వెళ్ళినప్పుడల్లా ఇంటికి రమ్మంటుంది. అతన్ని బలవంతం ఆమె చేస్తుంది. ఇక ఆమె బలవంతానికి ఆయన తట్టుకోలేక వస్తున్నాడు. వచ్చి భోంచేసి రెస్ట్ తీసుకెళ్తున్నాడు. అయితే ఒకరోజు తన భర్తతో ఆమె మాట్లాడుతుంది ఏమని, అయ్యా మన ఇంటికి వచ్చుచూ పోవచ్చు ఉన్న ఇతను భక్తి కలిగిన దైవజనుడని నేను గ్రహించుకున్నాను. కాబట్టి అతని కోసం మనం ఏం చేద్దామంటే, మన ఇంటి గోడ మీద ఒక చిన్న గది కట్టేద్దాం. మన ఇంటి గోడ మీద ఒక చిన్న గది కట్టిద్దాం. ఆయనకు ఒక మంచం వేద్దాం, ఒక పరుపు వేద్దాం, ఒక 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 దీపస్తంభం పెడదాం, ఒక బల్ల పెడదాం అని ఆమె తన భర్తతో మాట్లాడుతుంది. ప్రియులారా, ఎంత సంతోషం మీరు చూడండి. అంటే ఆమె యొక్క ఉద్దేశం ఏంటి? మనం సంసారం చేసే మన మంచాల మీద దైవజనుడు వచ్చి పడుకోవటం ఏంటి? స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. మనం తెల్లాలేస్తే సంసారం చేసి కాపురం చేసే మన మంచాల మీద దైవజనుడు వచ్చి పడుకోవటం నాకు నచ్చలేదు. అభిషేకించబడిన దైవజనుడు మన మంచాల మీద పడుకునేదేంటి? మన బట్టలు మన దుప్పట్ల మీద ఆయన పడుకునేదేంటి? మన కంచాల్లో ఆయన తినేదేంటి? అయ్యా ఇది వద్దయ్యా. ఆయన అభిషేకించబడిన దైవజనుడు, ఆయన భక్తి కలిగిన దైవజనుడు. కాబట్టి ఆయన కోసం ఒక గది కట్టించి, ఆయన కోసం ఒక మంచం వేద్దాం, ఆయన కోసం ఒక బల్ల తెచ్చి పెడదాం, ఆయన కోసం ఒక దీపస్తంభం మనం పెడదాం. అయ్యా దేవుడి స్తోత్రం, హల్లెలూయా. చూడండి ప్రియులారా, ఆలోచించండి. అంటే ఈమె దేవుని కోసం ఒక అడుగు ముందుకేసింది ప్రియులారా, ఒక అడుగు ముందుకేసింది. ఈమె దేవుని మీద ఆధారపడిన స్త్రీ. ఈమె అంటే ఘనురాలైన స్త్రీ అని అంటే మంచి సాక్ష్యం కలిగింది, మంచి ఆ ప్రాంతంలో మంచి ఘనత కలిగింది, మంచి సాక్ష్యం కలిగిన స్త్రీ, భక్తి కలిగిన స్త్రీ. ఆమె అట్టటిట్టటి ఆమె కాదు, కానీ ఆమె ఒక కొదువతో ఉంది. ఆ కొదువు ఎప్పుడు తీర్చబడిందంటే, ఇదిగో ఈ విధంగా ఒక అడుగు ముందుకేసింది ప్రియులారా, ఒక అడుగు ముందుకేసింది. ప్రియ దేవుని బిడ్డలారా, ఇదేనండి వాక్యము. మేము ఇప్పుడైనా ఎప్పుడైనా ఎన్ని సంవత్సరాలైనా తర్వాత మా పిల్లలైనా ఇదే ఉపదేశం ప్రియులారా. దేవుని పట్ల నువ్వు ఎంత శ్రద్ధాభక్తులు కనపరిస్తే దేవుడు నీకంత మేలులో చేస్తాడు. ఎంత శ్రద్ధాభక్తులు నా పట్ల నువ్వు కనపరిచావు, నేను నీకేం చేయాలి? దైవజనుడు అడుగుతున్నాడు. దేవుడు కూడా అదే అడిగేది. నువ్వు ఆయన పట్టించుకోకుండా పక్కలమ్మటకు నువ్వు తిరిగితే ఆయన నిన్నెందుకు పట్టించుకుంటాడు? మనం ఎంత అండి, ఈ పరిశుద్ధ గ్రంథంలో ఏముంది? అసలు మనుషుడు ఏ పాటి వాడండి? అసలు మనం ఏ పాటి వారమండి? నిన్నటి వారం అని ఉంది. ఏమ్మా మనం అసలు ఎప్పటి వారమంట? ఈరోజు అదేంటి పాస్టర్ గారు, ఈరోజు ఉన్నాంగా, రాత్రి 12 దాకా ఉండాలిగా. నిన్నటి వారము
అంటే నిన్న పూర్తిగా గడుపుకున్నాం కాబట్టి నిన్నటి వారము. ఇది ఇంకా అవ్వలేదు కదండి. అలాంటి స్థితి మనము దేవుని పట్ల శ్రద్ధాభక్తులు నీవు కనపరిస్తే దేవుడు నీకు కూడా నా బిడ్డ నా పట్ల శ్రద్ధాభక్తులకు కనపరుస్తున్నాడు, నేను అతనికి ఏం చేయాలి, అతనికి ఏం మేలు చేయాలి అని దేవుడు కూడా నీ గురించి ఆయన ఆలోచిస్తాడు. ఆమెన్ చెప్పండి. నువ్వు ఆయన పట్టించుకోకుండా నీ ఇష్ట ప్రకారం నువ్వు తిరగతా, నువ్వు పక్కలమ్మటుంటే నువ్వు ఆయన పట్ల ఏం చేస్తాడు నీకు? ఇదిగో ఒక అడుగు ముందుకి వెయ్యాలి, ఒక అడుగు ముందుకి, అదే కిటుకు, అదే తాళం. ఒక అడుగు ముందుకెయ్యాలి, దేవుని కోసం ఒక అడుగు ముందుకెయ్యాలి, దేవుని కోసం ఏదైనా మనం చెయ్యాలి. దేవుని మీద ఆధారపడటం మాత్రమే కాదు, ఆయన కోసం ఒక అడుగు నువ్వు ముందుకి వెయ్యాలి. మీరు గ్రహించారని నేను విశ్వసిస్తున్నా. ఈమె ఒక అడుగు కాదు 2 అడుగులు వేసింది, అందుకని ఆమె కొదువ తీరింది. ఈరోజు నీవు కూడా ఎన్ని సంవత్సరాల నుంచి, ఒకవేళ ఆమెకి సంతానం అండి, నీకు ఇంకో కొదువ ఉండొచ్చు, ఇంకో కొరత ఉండొచ్చు. నీ యొక్క పిల్లల జీవితాలు సెటరేట్ అవ్వలేదేమో, ఆ కొరతతో ఉన్నవేమో. నీ పిల్లలకి వివాహం అవ్వలేదేమో, ఆ కొరతతో ఉన్నవేమో. అనారోగ్యంతో ఆ కొరతతో ఉన్నవేమో. నువ్వు ఏ కొరత, ఏ కొదువులతో ఉన్నవేమో. దేవుని మీద ఆధారపడటం మాత్రమే కాదు, నీతి క్రియలు, సత్క్రియలు మనం చేయాలి. అంటే దేవుని కోసం ఒక అడుగు ముందుకి వెయ్యాలి. గ్రహించుకోండి. ఆదికాండం 18:1 మరియు మమ్రే దగ్గర ఉన్న సింధూర వనములో అబ్రహాము ఎండవేళ గుడారపు ద్వారం ముందు కూర్చొని ఉన్నప్పుడు యెహోవా అతనికి కనబడెను. అతడు కన్నులెత్తి చూచినప్పుడు 3 మనుషులు అతని ముందర నిలబడి ఉండిరి. ఇక్కడ కూడా ప్రియులారా, మన యొక్క పితరుడు గొప్పవాడు, ద గ్రేట్ మ్యాన్ అబ్రహాము, గ్రేట్ మ్యాన్ ప్రియులారా, గొప్ప వ్యక్తి. అతను చాలా గొప్ప వ్యక్తి అబ్రహాము. ఆ అబ్రహాం అనే వ్యక్తి ఒక మధ్యాహ్నం పూట ఎండవేళ ఒక సింధూర వృక్షము కింద కూర్చున్నప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమయ్యాడు. అప్పుడు అలా చూసేసరికి అక్కడ 3 మనుషులు ఉన్నారు. ఎంతమంది ఉన్నారమ్మా? 3 మనుషులు ఉన్నారు. అప్పుడు ఇతను ఏం చేశాడంటే ఆ 3 మనుషుల దగ్గరికి పరిగెత్తుకొని పోయి చూడండి, అక్కడ ఉంది, వాళ్ళని ఎదుర్కొనుటకు పరిగెత్తుకొని పోయి అయ్యా, మీరు మా ఆతిథ్యం మీరు తీసుకోండి, మంచినీళ్ళు తీసుకోండి, భోజనం ఏర్పాటు చేస్తాను, భోజనం తినండి అని చెప్పి వాళ్ళని బతిలాడుతున్నాడు. అప్పుడు వాళ్ళు అంగీకరించారు. అంత గొప్ప వ్యక్తి ఇంత పని చేయడం అవసరం అంటారా? ఆలోచించండి ప్రియులరా. అతను చూడండి, పరిగెత్తడమే అతని పని, పరిగెత్తడమే. ఈరోజు చాలా మంది దేవుని కోసం పరిగెత్తే అలవాటు లేదు. డబ్బుల కోసం, ఇంకా లోక సంబంధమైన పెత్తనాల కోసం, లోక సంబంధమైన వ్యవహారాల కోసం మమ్మల్ని వాళ్ళు పిలవలేదే, ఏమో నేను పిలవకపోతే అంటే లోక సంబంధమైన పెత్తనాలకి, లోక సంబంధమైన వ్యవహారాలకి పరిగెత్తడం బాగా అలవాటు. కానీ దేవుని కోసం పరిగెత్తడం ప్రియులరా, దేవుని కోసం పరిగెత్తడం అండి. ఏమ్మా ఎంత వయసు అయినా? ఏమన్నా ఎంత వయసు అయినా? ఎంత వయసు అయింది? 99 అంటే 99 ఇయర్స్ ఉన్న వ్యక్తి పరిగెత్తున్నాడన్న దేవుడి కోసం. నాకు 30, 40, 50 ఉన్నవాడు దేవుడి కోసం పరిగెత్తేదానికి టైం లేదన్నా. ఏంది ఇది? దేవుడు ఎట్టా ఆశీర్వదిస్తాడన్నా? దేవుడు ఎట్టా ఆశీర్వదిస్తాడు? 17వ అధ్యాయంలో అతని వయసు రాయబడింది 99. 18వ అధ్యాయంలో అతను దేవుడి కోసం పరిగెత్తుతున్నాడు.
ఈరోజు చాలా మంది దేవుని కోసం పరిగెత్తటం లేదు ప్రియులారా, కనీసం నడవడం లేదు. నువ్వు దేవుడి కోసం ఏం చేయడం లేదు. అతను 99 ఏళ్ల వయసులో పరిగెత్తుతున్నాడు. అతని వయసు 99. ఈ వాక్యం నేను ధ్యానించినప్పుడు నాకు అసలేం అర్థం కాలేదు. 99 ఏళ్ల వయసులో అతను పరిగెత్తున్నాడు. మరి ఈరోజు నీ వయసు ఎంత? నువ్వు దేవుడి కోసం ఏమన్నా పరిగెత్తే అనుభవాలు మీకున్నాయా? ఒక్కసారి మీరు ఆలోచించండి. ఒక్కసారి పాస్టర్ గారు పని చెప్తాడేమో ఫోన్ ఎత్తమాక. పాస్టర్ గారు చెప్పండి పని చెప్తాడేమో ఫోన్ ఎత్తమాక. మీరు ఫోన్ ఎత్తనంత మాత్రాన పని ఆగద్దా? అలా చెప్పండి, ఆగద్దా? ఆగదు ప్రియులరా. మీకు తెలుసా, చివరికి నేను లేకపోయినా పని ఆగదు ప్రియులరా. అయితే అది ఆయన పని అండి. నువ్వు చేస్తే నీకు ఆశీర్వాదం. ఆమెను చెప్పండి. అది ప్రియులరా. అతను చూడండి, వాళ్ళు భక్తులు, వాళ్ళు దేవుని బిడ్డలండి. అందుకే దేవుడు వాళ్ళని ఆశీర్వదించాడు ప్రియులరా. ఊరికే సప్పట్లు తట్టుకుని స్తోత్రం యేసయ్య వందనాలు నీ మీద నేను ఆధారపడ్డానంటే అట్టనే ఆధారపడుకో. ఎంతకాలం ఆధారపడుకో. ఆధారపడిన నీవు ఆయన కోసం నువ్వేం చేయాలో ఒక అడుగు ముందుకి వెయ్యి. మీరు కూడా ఒక అడుగు ముందుకేయండి. దేవుడు మీ కొదులు తీరుస్తాడు. ఇట్టి మాటల చేత దేవుడు మనల్ని ఆశీర్వదించును గాక. ఆమేన్. కళ్ళు మూసుకోండి, మనం ప్రార్థన చేసుకుందాం. దేవా నీకు స్తోత్రం. ఆశ్చర్యకరుడా నీకు స్తోత్రం. బలవంతుడా నీకు స్తోత్రం. కనికరం గల దేవా నీకు స్తోత్రం. అవును తండ్రి, సింహపు పిల్లలు లేమి కలిగి ఆకలిగా ఉంటాయి. యెహోవాను ఆశ్రయించే వారికి ఏ మేలు కొదువై ఉండదన్నావు. అయితే ఎంతో మంది కొదువులతో ఉన్నారు, కొరతలతో ఉన్నారు. మరి అబ్రహాము కొదువుతో ఉన్నాడు, షూనేమీరాలు కొదువుతో ఉంది. వాళ్ళ కొదువులు ఎలా తీరినాయి అంటే, వాళ్ళు నీ మీద ఆధారపడటమే కాదు, నీ కోసం ఒక అడుగు ముందుకు వేశారు, 2 అడుగులు ముందుకు వేశారు. నీ మీద ఆధారపడటమే కాదు, వాళ్ళు నీ కోసం ఒక అడుగు ముందుకు వేశారు. నీ కోసం ఒక అడుగు ముందుకు వేసే కృప దయచేయండి. అప్పుడు మా కొదువులన్నీ తీర్చగలిగిన సమర్థుడివి, శక్తిమంతుడు ప్రభు. దేవా నీకు వందనాలు. ఈ మాటలు విన్న బిడ్డలందరినీ బలపరచమని కృతజ్ఞతలు మీకు చెప్తూ యేసు నామంలో వేడుకుంటున్నాము పరమ తండ్రి. ఆమేన్.